మహిమ కలుగును గాక. మరి ఉదయకాలం మనం కలుసుకున్నట్టు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మనకిచ్చిన జీవాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఎంతైనా కలిగిన గాక. చూడండి, మీరు బాగున్నారు, నేను బాగున్నా, దేవుని బిడలము ఎత్తును బాగుంటాం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు మన మీదకి దాడి చేసినప్పుడు ఇక్కడ మన విశ్వాసము, మన యొక్క పునాది ఆయన మీద ఉంది కాబట్టి మనము కదలక నిత్యము సియోను కొండలాగా నిలబడి ఉంటాము. ప్రతి పరిస్థితిలో ఆయన యొక్క కృప మనకు నిరంతరము తోడుగా ఉండి మనల్ని బలపరుస్తుంది. కాబట్టి మనం అందరము బాగుంటాం, పాజిటివ్ తోనే ఉంటాం. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఇరుకు ఇబ్బందిలో మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తుంది వారి దేవునికి మహిమ చెల్లిద్దాము. చూడండి, ఉదయకాలం వల్ల మనం వాక్యాన్ని ధ్యానించుకున్నాము. వాక్యంలో ఉండేటువంటి ఆ గొప్ప ఆనందాన్ని, ఆ మకరందాన్ని మనము అనుభవిస్తూ, ఈ అనుభవాన్ని ఎందరైతే లేక ఎంతో మంది మన తెలిసిన వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, మన ప్రాణ స్నేహితులు కావచ్చు, వాళ్ళందరూ అంటే ఇంకా ఆ అన్వేషణలో ఉంటూ ఆ బాధలో నుంచి, బంధకంలో నుంచి రాలేకపోవచ్చు. అలాంటి వారికి మనము మార్గదర్శకులుగా ఉండి వారిని దేవుని వైపు చూపిస్తూ ఆయన ద్వారా సహాయం వస్తుందని వాళ్ళని బలపరిచేటువంటి ఆ యొక్క గొప్ప కృపలో మనం ఎదుగుదాము. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనము ఈ యొక్క అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో ఒక ప్రశస్తమైనటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరు సౌలు. 9వ అధ్యాయము 1 నుంచి 18 వరకు కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. చూడండి, ఇవన్నీ నేను చదువుకపోతే మనకు ఉండేటువంటి 10-12 నిమిషాలు టైం చాలు. మీరు అంతకంటే ఎక్కువ వినలేరు. కాబట్టి మీకు చాలా పనులు ఉంటాయి. ఖచ్చితంగా ఎంతో ఒకంత దేవుని వాక్యాన్ని మీరు గ్రహించాలని ఎక్కువగా మాట్లాడినా నేను ఎక్కువగా మీరు విన్నా మర్చిపోతారు. కొంచెం విన్నా ఆ కొంచెం మాట ఆ రోజు మనల్ని బలపరుస్తుంది, శక్తినిస్తుంది. అదే మాటను మనం ధ్యానించినప్పుడు గొప్ప మకరందాన్ని మనము పొందుకుంటాము. చూడండి, ఇక 9వ అధ్యాయము 1 నుంచి 18 వరకు చెప్పబడినటువంటి మాటల్లో సౌలు అనేటువంటి ఒక గొప్ప శక్తి కలిగినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి. అతడు దేవుడు ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము వీటన్నిటిని ఆయన ఎక్కువగా చదివి వాటన్నిటిలో ప్రావీణ్యతను పొంది గమాలీయులు అనేటువంటి గొప్ప ఆ యొక్క దైవజనుని దగ్గర ఆయన ఆ యొక్క పాండిత్యాన్ని నేర్చుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఆయన యొక్క చరిత్ర, ఆయన గొప్ప ఆ దేవుని యందు భయభక్తులు కలిగి, అంటే ఇది ఒక మాటలో చెప్పాలంటే మన భాషలో ఉండేటువంటి చదువుల్లో PhD దాకా, అంటే దేవునిలో PhD దాకా అంత ఫిలాసఫీ తెలుసుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు మనము చదువుదాం. ఆయన గురించి తెలుసుకున్నాము. అంత ఫిలాసఫీ కలిగినటువంటి వ్యక్తి దేవుని మార్గంలో ఆయన జీవిస్తుంటాడు. చూడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ పట్టుకొని వచ్చి వాళ్ళని హింసించే దాని కొరకు అధికారుల చేత అధికారాన్ని పొందుకొని ఉంటాడు. ఆయనకి ఏమాత్రం యేసుక్రీస్తు అన్నా, ఆయన మాటలన్నా, ఆయన బోధలంటే గిట్టదు. ఎందుకంటే యూదా ఆ యొక్క మతానికి సంబంధించిన వాడిని, నేను హెబ్రీయుని, ఖచ్చితంగా నేను మా దేవుడు మాకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని నేను ఫాలో అవ్వాలా, నేను ఈ మాటలన్నీ నేను వినకూడదు, ఇలా వినేటువంటి వాళ్ళందరినీ నేను పట్టి వాళ్ళని హింసిస్తాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞతను కలిగి ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ మార్గంలో ఉండేటువంటి వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళందరినీ చెరసాలలో పెట్టి హింసిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఆయన ఏం చేస్తాడంటే ఆ దమస్కా అనేటువంటి ప్రదేశానికి వెళుతున్నాడు. ఏంటంటే ఈ యేసు మార్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ చెరసాలలో పెట్టాలని ఒక సమూహాన్ని, అంటే ఒక సైన్యాన్ని తీసుకొని బయలుదేరి వెళ్తుంటాడు. ఈ వెళ్లే క్రమంలో అకస్మాత్తుగా ఆకాశంలో నుంచి ఒక మెరుపు లాంటి ఒక వెలుగు వస్తుంది అనమాట. ఆ మెరుపు, ఆ వెలుగును చూడంగానే ఆయన అది చూసి సడన్ గా అట్లే పడిపోతాడు. ఆయనతో పాటు మిగిలిన వారు, తనతో పోయేవాళ్ళు కూడా పడిపోతారు. కానీ ఈయన మాత్రం ప్రత్యేకమైనటువంటి ఒక స్వరాన్ని ఆ రోజు వింటాడు. ఆ స్వరము ఆ పడిపోయిన వెంటనే సౌలా సౌలా అనేటువంటి స్వరాన్ని వింటాడు. ఇక్కడ నన్ను ఎవరు పిలుస్తున్నారు అనేటువంటి ఒక ప్రశ్న తన హృదయంలో మీద, నువ్వు ఎవరివి అంటాడు. నువ్వు చిత్రహింస చేసి ఇబ్బంది పెడుతున్నావే ఆ ప్రజల యొక్క యేసుని నేను అనేటువంటి మాట అంటాడు.
అప్పుడు అన్న వెంటనే ప్రభువా అని నేనేం చేయాలంటాడు. అప్పుడు నువ్వేం చేయాలో నీకు ముందుగా నేను తెలియపరుస్తాను. నువ్వు అంటే అతను ఆ మాట విన్న తర్వాత కళ్ళు తెరిచి చూడాలనుకునే సమయానికి కళ్ళు తెరవస్తున్నాడే కానివ్వండి, తన యొక్క కళ్ళు అంటే గురుడితనం అయిపోతుంది, అంటే చీకటి అయిపోతుంది, ఏమీ కనబడదు. తనతో ఉండేటువంటి వాళ్ళందరూ స్వరాన్ని విన్నారు కానీ ఎవరు అనేది వాళ్ళు చూడలేకపోయారు. తనైతే స్వరాన్ని విన్నాడు, ఎవరు అనేది చూశాడు. ఇప్పుడు ఆ కళ్ళు తెరవలేని పరిస్థితిలో ఉంటున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి, నేనేం చేయాలా అన్నప్పుడు నువ్వు బయలుదేరి ఆ యొక్క పట్టణంలోకి వెళ్ళి ఒక ఒక వీధిలోకి వెళ్ళిన తర్వాత ఆ వీధిలో ఒక ఇంటి దగ్గర నీకు ఒకరిని నేను పంపిస్తాను అన్నట్లు ప్రభు చెప్తాడు. అప్పుడు ఆయన లేచి ఆ తిన్నాతు అనేటువంటి వీధిలోనికి వస్తాడంట. వచ్చిన తర్వాత ఇక్కడ అదే ఊర్లో అదే ప్రదేశంలో అననీయ అనేటువంటి ఒక దేవుని యొక్క దేవుని భయభక్తులు కలిగినటువంటి ఒక భక్తి పరుడు ఉంటాడు. అతనితో దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడతాడు. చూడు, పలానా ప్రదేశంలో సౌలు అనేటువంటి వ్యక్తి పడి ఉంటాడు, నువ్వు వెళ్ళి అతని మీద చేతులు నుంచి ప్రార్థన చేయమంటాడు. అప్పుడు అంటాడు, అయ్యా నువ్వు ఎవరి గురించి ప్రార్థించమంటున్నావు? అతడు చాలా భయంకరుడు, నీ మార్గంలో జీవిస్తున్నటువంటి వారందరినీ పట్టి ఎంతో ఇబ్బంది పెడుతున్నట్టు యెరూషలేములో అతని గురించి నేను విన్నాను. ఇప్పుడు కూడా దమస్కు అనేటువంటి ఈ ప్రాంతానికి వచ్చి అందరినీ హింసించేదానికి వచ్చున్నాడని విన్నాను అనేటువంటి మాట అనని అంటాడు. నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళి అతని మీద చేతి నుంచి ప్రార్థన చేస్తాడు. అప్పుడు అంటే అని అంటాడు, చూడు, నా కొరకు నా నామాన్ని భరించుటకు రాజుల ఎదుట అధికారుల ఎదుట నేను అతన్ని పంపబోతున్నాను. నా యొక్క నామాన్ని భరించుటకు నేను ఎంపిక చేస్తున్నటువంటి ఒక సాధనం అనేటువంటి మాట అననీయతో చెప్తాడు. అప్పుడు చిత్తం ప్రభు అని ఆ అననీయ అనేటువంటి వ్యక్తి ఇతన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. వెతుక్కుంటూ వెళ్తే ఆ ఇంట్లో ఆయన ఉంటాడు. అక్కడికి వెళ్ళి అంటాడు, అయ్యా నీ కొరకు ప్రభువు నీ దగ్గరకు నన్ను పంపించాడు, ఇదిగో నువ్వు దృష్టి పొందు అని తన మీద చేతులు ఇచ్చి తను ప్రార్థన చేసినప్పుడు తను వెంటనే ఆ దృష్టి తనకు వచ్చినటువంటి ఆ యొక్క చీకటి అంటే ఆ గుడితనం అంతా పోయి తనలో ఉండేటువంటి పొరలన్నీ రాలిపోయి మంచిగా కళ్ళు చూస్తాడు. అప్పుడు దేవుని మహిమపరుస్తాడు. అప్పుడు ఆ యొక్క వ్యక్తి అతనికి అంటే 3 దినముల నుంచి అన్నపానాలు లేకుండా ఉన్నాడు కాబట్టి అన్నపానాలు ఇచ్చి తనని బలపరుస్తాడు. చూడండి, ఇదంతా ఏం జరుగుతుందంటే ఎంత చెప్పినా విననివాడు. మనం మొన్నటి దినం ధ్యానించినప్పుడు ఆ యొక్క స్టెఫను చెప్పినప్పుడు ఆ స్టెఫను చనిపోయాడు అని నిర్ధారించినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ సౌలు. అంత దుర్మార్గమైనటువంటి మనస్సు, అంటే యేసు మార్గంలో ఉంటే వాళ్ళని ఏమాత్రం భరించలేడు. యేసు నామం అంటే భరించలేడు. అంటే దేవుని మార్గంలో అంటే దేవుడు అనేటువంటి ముద్ర కలిగిన వాడు, యేసు అనేటువంటి మాట తను సహించలేడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఖచ్చితంగా ఏమైపోయాడంటే అతను దేవునికి సాష్టాంగ పడి, ఇదిగో ఇక ప్రభు తప్పనిచ్చి నన్ను ఎవరు కాపాడలేరు, నిజంగా ఆయన నేను చూశాను అనేటువంటి ఒక ఆత్మానందం కలిగి ఉంటున్నాడు. తర్వాత తనలో ఉండేటువంటి ఆ బలహీనతలు అంటే ఆ మూర్ఖత్వం కలిగినటువంటి ఆ మనస్సును తను విడుదల పొందుకున్నాడు. అంటే తనలో ఉండేటువంటి ఆ పొరలు తనలో నుంచి విడిపోయాయి. ఇప్పుడు తను ఒక బలవంతుడుగా ఒక శక్తిమంతుడుగా మారిపోయాడు. ఇక నేనేం చేయాలా అనేటువంటి మాట అంటున్నాడు. ఇంకా ప్రభువు కొరకు వాడబడుటకు సిద్ధపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎంత చెప్పినా విననేటువంటి వ్యక్తి ఎంతో భయంకరంగా దేవుని కొరకు పౌరుషంగా బయలుదేరినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా ఆ యొక్క ఆకాశంలో నుంచి వచ్చినటువంటి ఆ మెరుపును చూసి ఆ వెలుగును చూసి అతడు ఏమైపోయాడంటే అలాగే విభ్రాంతి చెంది పడిపోయాడు. ఆ పడిపోవటము నువ్వు ఎవరివి అని అడిగినప్పుడు సౌలా సౌలా నువ్వు హింసిస్తున్నటువంటి ఆ యేసును నేను అన్న వెంటనే తనలో ఒక మారు మనసు, ఒక పశ్చాత్తాపము ఇవన్నీ కలిగాయి. అవునా, నేను ఇంత హింసించిన, ఇంత భయంకరంగా నేను ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా నాతో ఎంత చక్కగా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆ స్వరానికి ఏమైపోయాడంటే సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయి వెంటనే వచ్చాడు. అననీయ ద్వారా మరలా ఆ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందుకొని ఆ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకొని ప్రభు అయిన యేసు కొరకు ఇక ధైర్యముగా, ఇప్పటి వరకు ఆయన మార్గంలో ఉండే వారిని హింసించాడు, ఇప్పుడు ఆయన నామాన్ని భరించే దాని కొరకు నేనున్నాను ప్రభు అని కొరకు అని అక్కడ నిలబడేటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ మనము చూస్తున్నాము.
చూడు తన శిష్యులు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండేటువంటి 12 మంది శిష్యుల కంటే కూడా ఎక్కువగా ఆ యొక్క పత్రికలు రాసిన వాడు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు మాత్రమే. ఆ యొక్క పేతురు రాసినటువంటి పత్రికలు 2 మాత్రమే, యూదా రాసింది ఒక పత్రిక మాత్రమే. ఇకపోతే యాకోబు అయితే ఒక పత్రికే రాశాడు, యోహాన్ అయితే 3 పత్రికలు రాశాడు. కానీ ఈయన మాత్రము ఈ యొక్క అపోస్తలుడైన పౌలు మాత్రము 13 పత్రికలు రాసినటువంటి చరిత్రను మనము చూస్తున్నాం. కారణం ఏంటంటే దేవుని కొరకు వాడబడే దాని కొరకు ఆయనకు కలిగిన పాండిత్యం అంతా ఒక పెంటతో సమానంగా చూస్తున్నాడు. అంటే ఆ యొక్క మహిమను చూస్తున్నాడు, ఆ మహిమలో ఆ యొక్క కరుణను చూస్తున్నాడు, ఆ దయను చూస్తున్నాడు, ఆ స్వరాన్ని విన్నాడు. ఆ స్వరం తనకి ఎంతగానో ఆనందాన్ని ఇచ్చింది. ఆ యొక్క స్వరూపాన్ని చూసి ఎంతగానో తన్మయం చెందిపోయినటువంటి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. కాబట్టి అంతవరకు ఆయన్ని చిత్రించుకున్నవాడు, ఆయన నామాన్ని ఎరిగి ఆయన నామాన్ని కలిగిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి భయంకరమైనటువంటి గర్భంతో ఉండే వాళ్ళని కూడా కత్తి బట్టి చంపినటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. అంటే ఆ మార్గాన్ని ఏమాత్రం తట్టుకోలేనటువంటి వాడు. కాబట్టి అలాంటి వాడు ఆ సౌలు పౌలుగా మారిపోతున్నాడు. దేనికి? మహిమ కలుగును గాక. కాబట్టి మార్పు అనేది మనిషికి అలా రావాలండి. మార్పు అంటే ఇంకా ఒకసారి ఎంత పాపిగా నువ్వు జీవించినప్పటికీ కూడా ఆ భయంకరమైన పాపాన్ని నువ్వు తెలుసుకున్న రోజు ఆ పాపాన్ని విడిచిపెట్టి సత్యంలో నువ్వు జీవించేదానికి ఎప్పుడైతే నువ్వు ఆ ఇష్టాన్ని కలిగి ఇక ఏమాత్రం పాపం వైపు చూడకుండా దేవుని వైపు, దేవుని మార్గం వైపు నువ్వు నడుస్తావు, అప్పుడు దేవుని యొక్క మహాకృప, మహాశక్తి నువ్వు తప్పకుండా పొందుకుంటావు. అట్టి కృప దేవుడు మనకు సౌలుకి ఇచ్చినటువంటి ఆ కృప, సౌలు యొక్క మనోనేత్రాన్ని తెరిచినటువంటి దేవుడు మన మనోనేత్రాలు కూడా తెరిచి మనల్ని బలపరిచి సర్వసత్యంలో నడిపించును గాక. కాబట్టి అట్టి కృప అంటే సౌలు పౌలుగా ఎలా మారిపోయాడో మనం కూడా ఈరోజు ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ లోక సంబంధమైన ఏ దుష్కార్యంలో మనం ఉన్నామో మనకు బాగా తెలుసు. ఏ విధమైనటువంటి ఈర్ష్యతో ఉంటున్నాము, ఏ విధమైన ద్వేషంతో ఉంటున్నాము, ఏ విధమైన పగను కలిగి ఉంటున్నామో, మనము ఎక్కడ హెచ్చు అనేటువంటి ఆ గర్వంతో ఊగిపోతున్నామో, ఇవన్నీ క్వాలిటీస్ మనలో ఉండొచ్చు. ఈ క్వాలిటీస్ అన్ని ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితంలోనికి ఎంటర్ అవుతారో, నిజంగా ఆయనకు మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో, అప్పుడు ఈ పొరలన్నీ అంటే నేను చెప్పినటువంటి గర్వము, అహంకారము, నేను అనేటువంటి అహం, ఇవన్నీ పొరలన్నీ మనలో నుంచి వెళ్ళిపోయి మనం ఏమవుతామంటే ఒక చిన్న బిడ్డలాగా తయారైపోతాము. అదే జరిగింది పౌలు జీవితంలో. సౌలు పౌలుగా మారేదానికి తన యొక్క జీవితం ఒక్క క్షణంలో, ఒకే షాట్, ఆయన యొక్క దర్శనము, ఆయన యొక్క స్వరము, ఇవి 2 ఆయనకి ఎన్కౌంటర్ జరిగింది. వెంటనే మారిపోయాడు. నేనేం చేయాలి ప్రభు అంటున్నాడు. కాబట్టి ఈ రోజు మనము ఆయన ఎరిగినటువంటి మనము, ఆయన ఎందుకు నమ్మిక ఉంచినటువంటి మనం నీ కొరకు నేనేం చేయాలి, నా కొరకు నువ్వు చేసినటువంటి ప్రణాళిక ఏంటి, నా కొరకు నువ్వు నిశ్చయించినటువంటి ఆ పని ఏంటి అని మనం అడగగలిగినటువంటి ఆ మనసును మనం కలిగి ఉండాలి. అంతేగాని ఏమిస్తావు ప్రభా, ఇదిగో ఈ సమస్య ఉంది ప్రభా, ఇది తీర్చు, అది తీర్చు, అది కావాలా, ఇది కావాలా, లైఫ్ లాంగ్ అడుక్కునే విధంగానే ఉండకూడదు. ఏది అడగాల? సరైనది అడగాల, పరిశుద్ధాత్మను అడగాల. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేదానికి ఎప్పుడైతే సిద్ధపడతామో, ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడతామో, మనకు కావాల్సినవన్నీ ఆయన అవి మనకు అనుభవిస్తాడు. కారణం ఏంటంటే కష్టపడి పనిచేయవాడు జీతములకు పాత్రుడు. మనం ఆయన కొరకు మనం కష్టపడినప్పుడు మనకు కావాల్సిన ప్రతి అవసరత ఆయన మహిమసి వచ్చి ఆయన తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి తీర్చగలిగిన దేవుడు, మనల్ని భరించగలిగిన దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, సత్యంలో నడిపించే దేవుడు, ఆయన దగ్గర చేర్చుకునే దేవుడు, వెనువెంట మనతో యుగ సమాప్తి వరకు నేను మీతో సదాకాలం ఉంటానన్న దేవుడు. ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన యొక్క గొప్ప కృపలో మనం ఎదిగి ఆయనకి సాక్షులుగా ఉంటాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాము. మహాగణుడు, అత్యున్న కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. ఈ మాలో అద్భుతమైన ప్రేమలు ఈ ఉదయకాలాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు నాయన ఈ అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో సౌలు నాయన పౌలుగా మారినటువంటి పరిస్థితిని మాకు తెలియజేస్తున్నారు. ఇదిగో అననీయ అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నీ మార్గంలో ఉండేటువంటి వాడిని ఎంత హింసించాడో ఇతన్ని నేను ఎలా ప్రార్థన చేయాలంటున్నాడు. ఇదిగో నువ్వు చూడు, అతడు నన్ను భరించేదాని కొరకు, నా నామాన్ని భరించేదాని కొరకు, రాజుల ఎదుట, అధికారుల ఎదుట నా నామాన్ని ఆయన ఘనపరిచేదాని కొరకు నేను అతని సాధనంగా వాడుకోబోతున్నాను. కాబట్టి నువ్వు వెళ్ళి ప్రార్థించమని ఆజ్ఞాపించిన వెంటనే అననీయ మీ మాట విన్నాడు.
వెంటనే ప్రార్థించగా సౌలు కళ్ళలో నుంచి ఆ పొరలు రాలిపోయి నా అనేటువంటి అహాన్ని తీసివేసి ఇప్పుడు నేనేం చేయాలి ప్రభు అంటున్నాడు. అవును ప్రభు, ఎప్పుడైతే అహంకారం అనేటువంటి ఆ మనస్సు మనం ఉంటుందో మేమేమి చేయలేము నాయన. ఏదో చేస్తామని అనుకుంటాం కానీ ఎప్పటికీ ఏమీ చేయలేమయ్యా. ఎప్పుడైతే చిన్న బిడ్డ లాంటి మనస్సును మేము కలిగి ఉంటామో అప్పుడు నీ కొరకు నేను పని చేస్తాను నాయన. అట్టి కృపను మాకు అనుగ్రహించండి. ఇదిగో వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఏ కుటుంబంలో ఏ కొరత ఉందో, ఏ బాధ ఉందో, ఏ ఇరుకు ఇబ్బందితో అయ్యా సతమతం అయిపోతున్నారు, అయ్యా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు, ఎవరి కొరకు ఎదురు చూస్తే అదంతా శూన్యమని గ్రహించి మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనేటువంటి జ్ఞానం నీ బిడ్డలందరికీ దయచేసి నీ మీద ఆధారపడి నీ కృప కొరకు ఎదురు చూస్తూ నీకు సాక్షులుగా ఉండేటువంటి కృపను అనుగ్రహించమని, మరలా మీ చిత్తమైతే మేము కలుసుకొని మీ నామాన్ని మహిమపరచుటకు మా అందరికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండను గాక. ఆ సౌలును పౌలుగా మార్చిన దేవుడు మనల్ని కూడా మార్చి మనకు ఉండేటువంటి ఈ లోక సంబంధమైన అపవిత్రతనంతా తీసివేసి ఆయన పవిత్రతను మనకిచ్చి మనల్ని బలపరచుగాక. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. అనేకులకు మన ఛానల్ తెలియచేసి దేవుని రాజ్యం కట్టుటకు మనం అందరము పురిగొల్పబడదాము, ప్రోత్సహించబడదాము. మరలా మనం కలుసుకునే పరిత్రము ఆయన కృపాక్షేమములు మనకు మన కుటుంబాలకు తోడుగా ఉండును కాక. ఆమేన్. షలోమ్.